Hello, good morning, guys. గుడ్ మార్నింగ్ అన్న. Good morning. వాయిస్ క్లియర్ వస్తుంది అందరికి? ఎస్ అన్న. ఓకే. స్లో అనిపిస్తుంది. వస్తుందా రాకుందా వాయిస్? ఓకే, డన్. ఈరోజు మనము ఇంకొక హుక్ చూద్దాం. హుక్ పేరు వచ్చేసి యూజ్ ఎఫెక్ట్. హుక్ పేరు వచ్చేసి ఈఎఫ్ఎఫ్సిటీ యూజ్ ఎఫెక్ట్. యూజ్ ఎఫెక్ట్ అనేది కూడా ఒక హుక్. లాస్ట్ క్లాస్లోనే చెప్పినాను కదా, మనకి హుక్స్ చాలా ఉన్నాయి. హుక్ అనేది ఒకటి కాదు, మల్టిపుల్ హుక్స్ ఉన్నాయి. కానీ ఒక్కొక్క పని చేయడాని కోసము ఒక్కొక్క హుక్ ఉంది. ఒక్కొక్క పని చేయడాని కోసము ఒక్కొక్క హుక్ అనేది మనకి ఉండడం జరిగింది. ఈరోజు హుక్ పేరు వచ్చేసి మనకి యూజ్ ఎఫెక్ట్. ఈరోజు హుక్ పేరు వచ్చేసి యూజ్ ఎఫెక్ట్. ఈ యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ ఎందుకు వాడతారు, దీని యూజ్ కేస్ ఏమి, దీని ఇంపార్టెన్స్ ఏముంది, ఇదంతా మనము ఈరోజు క్లాస్లో మనము చూద్దాము. దీన్ని ఎలా యూస్ చేయాలా, యాడ యూస్ చేయాలా అనేది చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ గైస్. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది ఏదైతే మనకి యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ ఉందో ఇది ఎందుకు యూస్ చేస్తారు? ఫస్ట్ థింగ్, ఎందుకు యూస్ చేస్తారు అంటే ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది మనము మన కాంపోనెంట్లో టు హ్యాండిల్ సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ ద కాంపోనెంట్. టు హ్యాండిల్ సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ ద కాంపోనెంట్ అన్న. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమి? సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏం లేదు గైస్. ఎప్పుడైతే మనం ఏపీఐ కాల్స్ చేస్తామో, ఎప్పుడైతే మనము ఏపీఐ కాల్స్ అలాంటివి చేస్తామో అవి హ్యాండిల్ చేయడానికి, అసింక్రనస్ కాల్స్ ఎప్పుడైతే చేస్తామో అవి హ్యాండిల్ చేయడానికి మనము ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది వాడతాము. ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది మనము వాడతాము. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్. మనకి రియల్ వరల్డ్ సినారియోలో మనం చాలాసార్లు అబ్జర్వ్ చేసిన టాపిక్. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నట్లయితే మనము అమెజాన్ యాప్, మన కాడ అమెజాన్ వెబ్సైట్ ఉంది కదా, అమెజాన్ వెబ్సైట్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో డేటా అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినారా గైస్ ఎప్పుడైనా? ఎప్పుడైతే మనము అమెజాన్ యాప్ అనేది, అమెజాన్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తామో మనకి ఆటోమేటిక్గా డేటా అనేది రావడం జరుగుతుంది. అబ్జర్వ్ చేసినారా ఎప్పుడైనా? ఎస్ అన్న. మనం ఏదైనా బటన్ క్లిక్ చేస్తామా, లేకుంటే అది ఆటోమేటిక్గా మనకి రెండర్ అయిపోతుందా? ఎంటర్ అయిపోతుంది. ఆటోమేటిక్గా రెండర్ అయిపోతుంది. అంటే ఎప్పుడైతే మనము ఒక వెబ్సైట్కి విజిట్ చేస్తామో ఆటోమేటిక్గా ఏపీఐ కాల్ అయ్యి అది డేటా యాడ్ నుంచి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డేటా రావాల్సింది అయితే బ్యాక్ ఎండ్ నుంచే. మనకు ఆ డేటా అనేది ఒక ఏపీఐ కాల్ ద్వారా ఎప్పుడైతే మనము ఒక ల్యాండింగ్ పేజ్ అనుకుందాము, ల్యాండింగ్ పేజ్లో ఎప్పుడైతే మనము నావిగేట్ అవుతామో ఆటోమేటిక్గా మనకి డేటా అనేది రెండర్ అనేది అయిపోవాలా. ఓకేనా? అది ఎలా పాసిబుల్ అంటే ఈ యూజ్ ఎఫెక్ట్ ద్వారా. ఓకేనా? ఓకే గైస్, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోడ్ అనేది డైరెక్ట్గా రాద్దాము. మనకి ఇంకా క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఒక కొత్త ఫైల్ తయారు చేసుకుందాం. యూజ్ ఎఫెక్ట్ డాట్ జేఎస్ఎక్స్. సింపుల్గా ఒక సింపుల్ ఫైల్ అనేది ఒకటి తయారు చేసుకున్నాం. యూజ్ ఎఫెక్ట్ డాట్ జేఎస్ఎక్స్, RAFCE, సింపుల్ థింగ్. ఓకే, ఈ యూజ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనము మన ఎవరైతే పేరెంట్ కాంపోనెంట్ ఉన్నారో దాంట్లో కాల్ చేసుకుందాం. డన్ గైస్, ఇంపోర్ట్ అయిపోయింది అండ్ మనం దాన్ని కాల్ కూడా చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాప్ని రన్ చేసేద్దాం. డన్. 5172 లోకల్ హోస్ట్.
డన్. ఓకే గైస్, మన ఏదైతే యూజ్ ఎఫెక్ట్ అనేది ఉందో మనకి ఇక్కడ రెండర్ అవ్వడము జరుగుతుంది. లాస్ట్ క్లాస్లో వచ్చేసి మనం ఏం చూసినాము, లాస్ట్ క్లాస్లో చూసినట్లయితే మనం ఒక యూజ్ స్టేట్ అనే హుక్ని చూసినాం. ఆ యూజ్ స్టేట్ అనే హుక్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే పర్టికులర్గా ఒక పర్టికులర్ కాంపోనెంట్లో బాగా వినాలా గైస్, పర్టికులర్ కాంపోనెంట్లో డేటా యొక్క స్టేట్ని హ్యాండిల్ చేయడానికి, మేనేజ్ చేయడానికి మనం యూజ్ స్టేట్ అనేది వాడతాము. ఓకేనా? దానికి వేరే కాంపోనెంట్స్ ఏదైతే మనకి చైల్డ్ కాంపోనెంట్స్, సిబ్లింగ్ కాంపోనెంట్స్ ఉంటాయో దానికి దీనికి సంబంధం ఉండదు. మెయిన్గా యూజ్ స్టేట్ వాడడానికి ఒక రీజన్ ఏమి అంటే డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని పర్టికులర్ కాంపోనెంట్లో హ్యాండిల్ చేయడానికి యూజ్ స్టేట్ అనేది వాడతాము అని లాస్ట్ క్లాస్లో చూసినాము. ఎప్పుడైతే మనము యూజ్ స్టేట్లో డేటా అనేది అప్డేట్ చేస్తామో మన కాంపోనెంట్ అనేది ఆటోమేటిక్గా రెండర్ అయిపోతుంది. మనకి రెండర్ అనేది అవ్వడము జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది ఎందుకు వాడాలా, దీని యూజ్ కేస్ ఏముంది చెప్పినాను కదా. ఒక సింపుల్ వర్డ్ మనకి సైడ్ ఎఫెక్ట్స్ని హ్యాండిల్ చేయడానికి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసేద్దాం. ఫంక్షన్ పేరు వచ్చేసి కౌంటర్. అండ్ ఈడ ఒక స్టేట్ కూడా తయారు చేస్తాను. యూజ్ స్టేట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 0 ఉంటుంది. కాన్స్ట్ కౌంట్ కామా సెట్ కౌంట్ ఈక్వల్ టు డన్ గైస్. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్గా ఈడ ఒక బటన్ తయారు చేద్దాము. బటన్లో వచ్చేసి కౌంట్ 0 పెట్టేస్తాను. నాట్ 0, మనం డైరెక్ట్గా కౌంట్ వాల్యూ రాసేయాలి. కౌంట్ వాల్యూ. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆన్ క్లిక్ మీద మనం డైరెక్ట్గా ఒక ఏదైతే కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉందో కాల్ బ్యాక్ ఫంక్షన్ ద్వారా మనం సెట్ కౌంట్లో ఏదైతే ప్రీవియస్ కౌంట్ ఉందో కౌంట్ +1 చేసేస్తాం. కౌంట్ +1 సింపుల్ థింగ్. ఏం చేసినాం గైస్ మనం ఈడ ఏం జరుగుతుంది, మనం బటన్ క్లిక్ చేసినప్పుడు క్లిక్ చేసినప్పుడు మనకి కౌంట్ అనేది పెరగడము జరుగుతుంది. ఓకేనా? ఒక్కసారి మనము దీని అవుట్పుట్ అనేది కూడా చూసేద్దాం సింపుల్గా. ఓకే, మనం ఇక్కడ చూసినట్లయితే కౌంట్ అనేది ఉంది. ఆన్ క్లిక్ ఆఫ్ దట్ మనకి యాజ్ యూజువల్ కౌంట్ అనేది పెరుగుతుంది. 1 2 3 4 సంథింగ్ మనకి +1 చేసినాం కాబట్టి +1 అనేది మనకి నీట్గా పెరుగుతుంది. కానీ మన కాంపోనెంట్ అనేది ఇక్కడ రీరెండర్ అవుతూనే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను సపరేట్గా ఇక్కడ ఒక ఫంక్షన్ తయారు చేసినాను, కౌంటర్ అనే ఫంక్షన్. ఏం ఫంక్షన్? కౌంటర్ అనే ఫంక్షన్. ఇప్పుడు ఈ కౌంటర్ అనే ఫంక్షన్ ద్వారా నేను దీన్ని అప్డేట్ చేస్తాను. కౌంట్ +1. ఇది కూడా కింద చేసిన పనే, ఈడ ఏదైతే పని చేసినామో సేమ్ పని ఇలా కూడా చేస్తున్నాము. దీన్ని రెప్లికేట్ చేసేసి సింపుల్గా ఏం చేద్దాము, ఈ పార్ట్ రిమూవ్ చేసేసి మనం సింపుల్గా కౌంటర్ అనే ఫంక్షన్ని పెట్టుకుందాం. కౌంటర్ సింపుల్ థింగ్. ఇప్పుడు కూడా మనకి సేమ్ వర్క్ అవ్వడము జరుగుతుంది. చూడండి, ప్లస్ చేస్తే +1 అనేది ఇంక్రిమెంట్ అవ్వడము జరుగుతుంది. ఏం మనకి పెద్ద విషయం ఏం జరగలేదు. ఓకే గైస్, డన్. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా కాల్ అవ్వాలా అనుకున్నాను. ఏమనుకున్నాను? ఆటోమేటిక్గా. అందుకోసం నేనేం చేస్తున్నాను అంటే కౌంటర్ అనే ఫంక్షన్ని నార్మల్గా ఇలా కాల్ చేసేస్తున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి, నేనేం చేస్తున్నానో ఏదైతే మన ఫంక్షన్ ఉందో, ఏదైతే ఆ ఫంక్షన్ కాల్ ఉందో ఆ ఫంక్షన్ కాల్ని డైరెక్ట్గా ఫంక్షన్ కింద మనం కాల్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది గైస్? ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా ఇప్పుడు ఏం జరుగుతుందో? ఇంక్రిమెంట్ అవుతుందా అవ్వదా? ఇంక్రిమెంట్ అవుతుందా అవ్వదా చెప్పాలా, బాగా ఆలోచించి చెప్పాలా. మనము ఈ ఫంక్షన్ అనేది కాల్ చేస్తున్నాము.
ఫంక్షన్ కాల్ చేస్తే ఏం జరుగుతుంది, ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 మనకి ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. కాల్ అవ్వగానే లోపల పోయి ఈ సెట్ కౌంట్ ఏదైతే ఉందో దీన్ని అప్డేట్ చేస్తుంది. 0 ఉంటే +1లోకి పోతుంది. ఓకేనా. మళ్ళీ ఈ కౌంట్ ఏదైతే ఉందో ఈ కౌంట్ మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అప్డేట్ అవుతుందా అవ్వదా? అవుతుంది బ్రో. అప్డేట్ అనేది అవుతుంది కదా. ఒకసారి అవుట్పుట్లో పోయి చూసేద్దాం. అవుట్పుట్లో పోయి మనము చూసేద్దాం. డన్ గైస్. చూడండి ఎర్రర్ కొట్టేసింది, అంటే మన పేజే బ్రేక్ అయిపోయింది. ఏమైపోయింది, మనకి పేజ్ అనేది బ్రేక్ అయిపోయింది. ఎందుకన్నా ఇక్కడ పేజ్ అనేది బ్రేక్ అయింది, ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరైతే లాస్ట్ క్లాస్ బాగా వినింటారో ఇక్కడ ఏం జరిగింటుంది, సో మెనీ రీరెండరింగ్స్ జరిగింటాయి. రీరెండరింగ్ అంటే మన పేజ్ని ఏదైతే ఈ పర్టికులర్ యూజ్ ఎఫెక్ట్ అనే కాంపోనెంట్ ఉందో ఆ కాంపోనెంట్ అనేది రీరెండర్ అయ్యి అలాగే n టైమ్స్ రీరెండర్ అయ్యుకుంటూ వెళ్ళిపోయి మన పేజ్ అనేది బ్రేక్ చేసేసి ఉంటుంది. మన పేజ్ అనేది బ్రేక్ చేసేసి ఉంటుంది. ఒకసారి మనము ఈ ఎర్రర్ని కూడా ఒకసారి చదువుదాం. ఏం చెప్తున్నాడు చూడండి, మనకి ఒక్క లైన్, సింపుల్ ఒక లైన్ చదివితే మనకు అర్థమైపోతుంది. టూ మెనీ రీరెండర్స్ రియాక్ట్ లిమిట్ ద నెంబర్ ఆఫ్ రీరెండర్ టు ప్రివెంట్ ఇన్ఫైనైట్ లూప్. ఏమంటున్నాడు, మనకి మన ఏదైతే కాంపోనెంట్ ఉందో అది రీరెండర్ అయిందంట. చాలాసార్లు మనకి రీరెండర్ ఎందుకు అయింది, మనకి నార్మల్ బేస్ యూస్ కేస్ ఏమి, మనం ఎప్పుడైతే స్టేట్లో అప్డేట్ చేస్తామో, ఎప్పుడైతే మనము స్టేట్లో డేటా అప్డేట్ చేస్తామో ఆటోమేటిక్గా మన కాంపోనెంట్ అనేది ఒకసారి రెండర్ అవుతుంది, ఒకసారి మనకి రీరెండర్ అనేది అవుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే మనకి స్పాట్లో మనకి ఇన్ఫైనైట్ లూప్లో వెళ్ళిపోయింది. చూడండి మనకి వాడు సింపుల్గా చెప్పేస్తున్నాడు, ఎర్రర్ త్రో చేసేసినాడు అండ్ మన పేజ్ అనేది కూడా బ్రేక్ అయిపోయింది. ఒక వేస్ట్ థింగ్ ఏది అంటే ఇలా పేజ్ బ్రేక్ చేయడం, ఇలాగా పేజ్ బ్రేక్ చేయడం. ఇప్పుడు మీరే చెప్పండి, ఈడ ఏదైనా ఒక ఎర్రర్ మెసేజ్ ఇస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఫౌండ్ అని, అలాంటి ఎర్రర్ ఇవ్వాలి కానీ మనకి డైరెక్ట్గా బ్లాంక్ పేజెస్ అనేది ఎప్పుడు ఇవ్వకూడదు. ఓకేనా. ఈడ ఏమర్థమైంది గైస్, మనము డైరెక్ట్గా ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ని డైరెక్ట్గా రాసేస్తామో మనకి ఆ పేజ్ అనేది రీరెండర్ అయ్యి ఇన్ఫైనైట్ లూప్లో వెళ్ళిపోతుంది. ఇలాంటి థింగ్స్ని హ్యాండిల్ చేయడానికే మనం ఏం వాడతాము అంటే యూజ్ ఎఫెక్ట్. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. సింపుల్గా మనము యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్లో నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. యూజ్ ఎఫెక్ట్ అనేది మనం రియాక్ట్లో నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. హుక్ అంటేనే ఏం చెప్పినాను, అది సింపుల్గా ఒక ఫంక్షన్, ఇన్బిల్ట్ ఫంక్షన్ అని చెప్పినాను. ఫంక్షన్ అనగానే, మెథడ్ అనగానే మనం ఇలాంటి పారాంథసిస్ అనేది పెట్టేయాలా, బ్రాకెట్స్ అనేది మనము పెట్టేయాలా. ఓకే గైస్, డన్. మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది 2 థింగ్స్ తీసుకుంటుంది గైస్. యూజ్ ఎఫెక్ట్ అనేది 2 థింగ్స్. ఒకటి వచ్చేసి కాల్ బ్యాక్, ఫస్ట్ పారామీటర్ వచ్చేసి కాల్ బ్యాక్ ఫంక్షన్. సెకండ్ వచ్చేసి మనకి డిపెండెన్సీస్. ఓకేనా. మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి డిపెండెన్సీస్. ఓకేనా. డిపెండెన్సీస్ అనేది ఒకటి తీసుకుంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ అనే థింగ్, బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏం చెప్పినాము, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటుంది అన్నాం. నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది రాసేస్తాను. ఇలాగా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది రాసేస్తాను. ఓకేనా. కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసేసిన తర్వాత ఆ సేమ్ ఫంక్షన్ కాల్ ఏదైతే ఉందో జస్ట్ ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల పెట్టినాను. అది వదిలేసి నేను ఏం చేయలేదు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏం పెద్ద పని చేయలేదు. ఉత్తా యూజ్ ఎఫెక్ట్ రాసినాము. యూజ్ ఎఫెక్ట్ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటుందంట. కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల మనం కౌంటర్ అనే ఏదైతే మనకి ఫంక్షన్ ఉందో దాన్ని కాల్ చేసినాం. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ అనేది అబ్జర్వ్ చేద్దాం. పేజ్ అనేది బ్రేక్ అయిందా గైస్ మనకి? ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పేజ్ బ్రేక్ అయిందా కదా. ఇప్పుడు బ్రేక్ అయిందా, పేజ్ అనేది మనకి బ్రేక్ కాలేదా? అవుట్పుట్ వస్తుందా మనకి? అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది ఎలా పాసిబుల్ అంటే ఒక స్మాల్ థింగ్ చూపిస్తాను చూడండి. మనము ఈజీగా దీన్ని క్యాటర్ చేయొచ్చు. నేను ఒక కన్సోల్ లాగ్ పెడతాను. కన్సోల్ లాగ్ outside రిటర్న్ స్టేట్మెంట్ ఒకటి, తర్వాత ఇన్సైడ్ రిటర్న్ స్టేట్మెంట్ ఒకటి,
ఇన్సైడ్ రిటర్న్ స్టేట్మెంట్ ఒకటి అండ్ ఎఫెక్ట్ లోపలిది ఒకటి ఇన్సైడ్ యూజ్ ఎఫెక్ట్ ఇన్సైడ్ యూజ్ ఎఫెక్ట్ మనకి యూజువల్లీ జావా స్క్రిప్ట్ అనేది ఎలా మనకి రన్ అవుతుంది సింక్రనస్గా అంటే లైన్ బై లైన్ రన్ అవ్వుకుంటూ రావాలా. మనం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ కోడ్ కనిపిస్తున్నట్లయితే మనకి ఎలా రన్ అవుతుంది, ఫస్ట్ మనకి ఇలా లైన్ బై లైన్ వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఏమనుకుంటాము, లైన్ నెంబర్ 14 ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుంటాం, లైన్ నెంబర్ 14 ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుంటాము. కానీ మనకు అది ఎగ్జిక్యూట్ కాదు. అది ఎందుకు కాదో కూడా నేను చెప్తాను. తర్వాత వచ్చేసి లైన్ నెంబర్ 17, తర్వాత వచ్చేసి లైన్ నెంబర్ 21. ఇలాగా మనకి 3 కన్సోల్స్ పెట్టినాము. లైన్గా ఫస్ట్ ఇన్సైడ్ ఎఫెక్ట్, తర్వాత అవుట్ సైడ్ రిటర్న్, తర్వాత ఇన్సైడ్ రిటర్న్ అవ్వాలా అని మనం అనుకుంటాం. కానీ ఒకసారి మనం దీని అవుట్పుట్ అనేది మనము చూసేద్దాం. దీని ఒకసారి నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేసినప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలా గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం గైస్ మనకు రన్ అయింది, అవుట్ సైడ్ రిటర్న్ స్టేట్మెంట్. తర్వాత ఏం మనకి రెండర్ అయింది, ఇన్సైడ్ రిటర్న్ స్టేట్మెంట్. అండ్ ఎట్ లాస్ట్ మనకి ఇన్సైడ్ యూజ్ ఎఫెక్ట్ రన్ అయింది. దీని అర్థం ఏమి అంటే మనకి యూజ్ ఎఫెక్ట్ ఏదైతే కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉందో, యూజ్ ఎఫెక్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్లో రాసిన కోడ్ అందరికన్నా లాస్ట్లో రన్ అవుతుంది అంటే దాని అర్థం ఏమి, మనకి ఎప్పుడైతే ఈ పని అంతా జరుగుతాదో, ఎప్పుడైతే మనకి ఈ రిటర్న్ పైన ఉన్న పని అండ్ రిటర్న్ కింద ఏమి జేఎస్ఎక్స్ అంతా మనకి డామ్లో కూర్చొని అరేంజ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఈ పీస్ ఆఫ్ కోడ్ అనేది రన్ అవుతుంది. ఫస్ట్ ఏం జరుగుతుండే, ఫస్ట్ ఒకసారి చూస్తారా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కౌంటర్ ఏదైతే ఉందో కౌంటర్ని నేను కాల్ చేస్తాను. కౌంటర్ని కాల్ చేస్తున్నప్పుడు మనం సింపుల్గా ఇన్సైడ్ ఫంక్షన్ అని పెడదాం. ఇన్సైడ్ ఫంక్షన్ FUNCTI ఇన్సైడ్ ది ఫంక్షన్. కానీ ఈ కౌంటర్ మనకి ఇన్ఫైనైట్ టైమ్స్ రెండర్ కాకుండా నేనేం చేస్తానంటే ఒక కండిషన్ పెడతాను, కౌంట్ లెస్ దాన్ 10 ఉన్నంత వరకు ఆర్ఎల్స్ 5 ఉన్నంత వరకే ఇది కాల్ అవ్వాలా, లేకుంటే ఇది కాల్ అవ్వకూడదు. ఇది బేసిక్ థింగ్ కదా, మనకేం పెద్ద విషయం కాదు. ఇది ఏం మనకి పెద్ద విషయం కాదు, జస్ట్ ఒక స్మాల్ కండిషన్ అనేది పెట్టేసినాము. ఓకే గైస్, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దీన్ని మళ్ళీ నేను రిఫ్రెష్ చేస్తాను. ఒకసారి పైనుంచి క్లీన్గా చూసుకుంటూ వచ్చేద్దాం. లైన్ నెంబర్ 1 చూసినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి అవుట్ సైడ్ రిటర్న్ స్టేట్మెంట్, తర్వాత ఇన్సైడ్ రిటర్న్ స్టేట్మెంట్, తర్వాత వచ్చేసి ఇన్సైడ్ ఫంక్షన్, తర్వాత వచ్చేసి మనకి ఏముంది ఇన్సైడ్ యూజ్ ఎఫెక్ట్, తర్వాత వచ్చేసి ఇన్సైడ్ యూజ్ ఎఫెక్ట్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏమి, ఫస్ట్ మనకి పైన ఉన్న ఫంక్షనాలిటీ పార్ట్ అంతా రెండర్ అయిపోయింది, తర్వాత వచ్చేసి లోపలున్న జేఎస్ఎక్స్ అంతా రెండర్ అయిపోయింది, తర్వాత వచ్చేసి లోపలున్న జేఎస్ఎక్స్ అంతా మనకి ట్రీ ఏదైతే మనకి డామ్ ట్రీ ఉంటుందో దాంట్లో పోయి సెట్ అయిపోయింది. దాని తర్వాత మనకి యూజ్ ఎఫెక్ట్ కాల్ అయ్యి ఆ యూజ్ ఎఫెక్ట్ మన ఫంక్షన్కి కాల్ చేస్తే ఆ ఫంక్షన్ అనేది మనకి మళ్ళీ ఏదైతే మనకి చేంజెస్ ఉంటాయో డామ్ చేంజెస్, ఆ డామ్ చేంజెస్ అనేది చేయడము జరిగింది. ఓకేనా, ఈ ఫ్లో గుర్తుపెట్టుకోండి. మనకి ఫస్ట్ అవుట్ సైడ్, తర్వాత ఇన్సైడ్ రిటర్న్, తర్వాత ఇన్సైడ్ ఫంక్షన్, అది ఇన్సైడ్ ఫంక్షన్ కాదు యూజువల్లీ ఇన్సైడ్ ఎఫెక్ట్, తర్వాత వచ్చేసి ఫంక్షన్ కాల్. జస్ట్ నేను దీన్ని పైన చేసేస్తాను. ఫస్ట్ మనకి ఇన్సైడ్ యూజ్ ఎఫెక్ట్ కాల్ అవుతుంది, ఫస్ట్ ఇన్సైడ్ ఎఫెక్ట్, తర్వాత వచ్చేసి ఇన్సైడ్ కాల్. ఎందుకంటే ఎఫెక్ట్ కాల్ అయితేనే ఆ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఓకే గైస్, ఈడ వరకు మనం చూసినాము. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని ఫస్టే కాల్ చేసేస్తాను. అండ్ ఈడ కూడా మనం ఒక కండిషన్ పెట్టే కాల్ చేస్తాం, లేకుంటే మన యాప్ అనేది మళ్ళీ బ్రేక్ అయిపోతుంది, ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. జస్ట్ రిఫ్రెష్. ఓకే గైస్, డన్. ఇప్పుడు ఏం జరిగింది గైస్, ఫస్ట్ ఏం కాల్ అయిపోయింది ఇన్సైడ్ ఫంక్షన్, తర్వాత వచ్చేసి
అవుట్ సైడ్ రిటెస్ట్ తర్వాత చేస్తుంది. అవుట్ సైడ్, మళ్ళీ ఇన్సైడ్, మళ్ళీ మళ్ళీ ఏమొచ్చింది చూడండి, మళ్ళీ వచ్చేసి ఇన్సైడ్ ఫంక్షన్, మళ్ళీ వచ్చేసి మనకి అవుట్ సైడ్. మనకి ఫస్ట్ వచ్చేసి ఫంక్షన్ ఏదైతే ఉందో మనకి రీరెండర్ చేయడానికి ఇదే మెయిన్ రీజన్. ఈ ఫంక్షన్లో ఏం పెట్టినాం మనము, సెట్ కౌంట్ పెట్టినాం. ఏం పెట్టినాం మనము, సెట్ కౌంట్ అనేది పెట్టినాం. ఈ సెట్ కౌంట్ ఏం చేస్తుంది, ఎన్నిసార్లు అయితే మనకి సెట్ కౌంట్ అనేది కాల్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా మనకి మన కాంపోనెంట్ అనేది మళ్ళీ రీరెండర్ అయిపోతుంది, మళ్ళీ మనకి రీరెండర్ అనేది అయిపోతుంది. అలాగా మనకి ఇన్ఫైనైట్ లూప్లో వెళ్ళిపోయి మన పేజ్ని బ్రేక్ చేయడం జరుగుతుంది. మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమి, మెయిన్గా సైడ్ ఎఫెక్ట్స్ అంటేనే ఏమి, ఈజీగా చెప్పాలంటే ఎప్పుడైతే మన ఫంక్షనాలిటీ పార్ట్ రాసిన ఒక బేసిక్ ఫంక్షనాలిటీ పార్ట్ అండ్ తర్వాత వచ్చేసి మనకి ఏదైతే JSX ఉందో అదంతా సెట్ అయిన తర్వాత లాస్ట్లో మనము మనకు కావాల్సిన సైడ్ ఎఫెక్ట్స్ని మనము రన్ అనేది చేపించుకుంటాము. ఓకేనా, ఇది మనకి యూజ్ ఎఫెక్ట్. ఇది వచ్చేసి ఏమి, మనకి యూజ్ ఎఫెక్ట్. ఒక బేసిక్గా చెప్పాలంటే యూజ్ ఎఫెక్ట్ అనేది ఎందుకు వాడతారు, సైడ్ ఎఫెక్ట్స్ని హ్యాండిల్ చేయడానికి. ఇప్పుడు మనం రియల్ కేస్లో వచ్చేద్దాము. ఇదంతా నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం, పేజ్ ఎలా బ్రేక్ అవుతుంది చూపించడానికి కోసమే చేసినాను. కానీ ఒకసారి మనము మన రియల్ వరల్డ్ సినారియోలో వచ్చేద్దాం. రియల్ వరల్డ్ సినారియో ఏమి, ఎప్పుడైతే మనము రిఫ్రెష్ చేస్తామో, ఎప్పుడైతే మనం ఒకసారి మన కాంపోనెంట్ అనేది రన్ అవుతుందో ఆటోమేటిక్గా మనకు ఒక API కాల్ చేసి డేటా అనేది తీసుకొని రావాలా. ఓకేనా, ఆ పని ఎలా చేస్తాము అంటే యూజ్ ఎఫెక్ట్ ద్వారా. యూజ్ ఎఫెక్ట్ ఏం చెప్తుంది, ఒక్క నిమిషం గైస్, దీన్ని ఎనేబుల్ చేద్దాము. దీన్ని కొంచెం కింద పెట్టేసి దీన్ని రిమూవ్ చేసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ ఎఫెక్ట్ ఏం చెప్తాది అంటే, నువ్వు ఏమన్నా చెయ్యి, నేను ఒకసారి యూజ్ ఎఫెక్ట్లో ఉన్న కోడ్ని నేను కాల్ చేస్తా అంటుంది. యూజ్ ఎఫెక్ట్లో ఉన్న కోడ్ని ఒకసారి కాల్ చేస్తా అంటుంది. కాల్ చేసిందా గైస్ మనకి యూజ్ ఎఫెక్ట్లో ఉన్న కోడ్ని ఒకసారి? ఓకే, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. నేనేం చేస్తాను అంటే కౌంటర్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తాను. మళ్ళీ కాల్ చేసిందా యూజ్ ఎఫెక్ట్? ఇలాగా మనం ఇది ఎన్నిసార్లు అయితే మనకి కాంపోనెంట్ అనేది రెండర్ అవుతుందో అన్నిసార్లు యూజ్ ఎఫెక్ట్లో ఉన్న కోడ్ ఎవరు కాల్ చేయకపోని అది ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మనకి కాల్ అనేది అయిపోతుంది. ఆ కాల్ కూడా ఎలా అవుతుంది, ఫస్ట్ ఫంక్షనాలిటీ పార్ట్ కాల్ అయిన తర్వాత మనకి JSX పార్ట్ కాల్ అయిన దాని తర్వాత ఎట్ లాస్ట్ అన్ని పనులు అయిపోయిన తర్వాత ఎట్ లాస్ట్ యూజ్ ఎఫెక్ట్ కోడ్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే, మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది యూజువల్లీ డిఫాల్ట్గా ఒకసారి రన్ అవుతుంది. ఒకసారి రన్ అవుతుంది అంటే మనం పెద్ద వెబ్సైట్స్ చూసింటాము. వెబ్సైట్స్లో ఏముంటాయి, మనం ఎప్పుడైతే మనం ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి API కాల్ జరిగి డేటా అనేది రావడము జరుగుతుంది. అది ఎలా పాసిబుల్ అంటే ఇలాంటి యూజ్ ఎఫెక్ట్స్ ద్వారానే. నేనేం చేస్తానంటే ఒక సింపుల్గా మనము JSON డమ్మీ APIs తీసుకుందాం. JSON డమ్మీ APIs JSON డమ్మీ డేటా తీసుకొని మనం డిఫాల్ట్గా మనం API కాల్ ఎలా చేస్తామో అది కూడా ఒకసారి చూసేద్దాం. సింపుల్ థింగ్, రీడ్ డాక్స్, సింపుల్ ఇదే API తీసుకుందాము. ఏం పెద్ద పని లేదు. సింపుల్గా వెళ్ళిపోయి ఈ యూజ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో నేను కాల్ చేసేస్తున్నాను. ఈ ఫంక్షన్ని ఏదైతే మనకి డేటా వచ్చేస్తుందో ఇంకొక కాల్ బ్యాక్ పెట్టేసి డేటా కన్సోల్ లాగ్లో డేటాని పెట్టేద్దాం. మనకి యూజ్ ఎఫెక్ట్లో డేటా అనేది రెండర్ అయిపోవాలా. నేను పేజ్ రిఫ్రెష్ చేయగానే మనకి డేటా అనేది వచ్చేయాలా. డన్ గైస్. ఏమొచ్చింది ఇది, మెథడ్ గెట్ స్టేటస్ ఓకే. టెస్టా, యూజర్స్ లేదా? డన్ గైస్, వచ్చేసిందా గైస్ మనకి యూజర్స్ అనేది డేటా అనేది. యూజర్స్ అనేది వచ్చేసినాయా?
చేస్తాను. మనం ఏమన్నా బటన్స్ అవి క్లిక్ చేసినామా లేకుంటే ఆటోమేటిక్గా వచ్చేసిందా? పేజ్ లోడ్ అవ్వగానే వచ్చేసిందా? పేజ్ లోడ్తోనే కాల్ అవుతుంది. పేజ్ లోడ్తోనే మనకి మన ఏపీఐ కాల్ అనేది కాల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్టేట్ తయారు చేసుకుందాం. యూజ్ స్టేట్ ఎంటీఆర్ఏ పెట్టుకొని కాన్స్ట్ యూజర్స్ కామా సెట్ యూజర్స్ సింపుల్గా ఏం చేద్దాము, దీంట్లో మనం సెట్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో సింపుల్గా ఇలా పెట్టేద్దాం. సెట్ యూజర్స్ పెట్టేస్తే మనకు ఆ డేటా అనేది సెట్ యూజర్స్లో వెళ్ళిపోతుంది. మన జస్ట్ డిస్ప్లే చేయించుకోవడానికి కోసము యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆడ ప్రోడక్ట్స్ అని ఒకటి వస్తుంటుంది, దీంట్లో యూజర్స్ని తీసుకోవాలా. మనకి ఫుల్ డేటా వద్దు, జస్ట్ మనకి యూజర్స్ కావాలా అంతే. ఓకే గైస్, మనకి యూజర్స్ అనేది వచ్చింటారు. యూజర్స్ డాట్ మ్యాప్ అక్కడ క్వశ్చన్ మార్క్ అని పెడతాం, మీనింగ్ ఏంటి? క్వశ్చన్ మార్క్ చెప్తాను ఒక్క నిమిషం. కొంచెం మైక్ ఆఫ్ చేసుకోండి, సౌండ్ వస్తుంది. ఐటమ్ తర్వాత మనం సింపుల్గా ఒక H1 పెట్టేసి ఎవరైతే యూజర్స్ ఉన్నారో దాంట్లో డేటా ఏమేమైతే ఉందో అది ఒకసారి చూసేద్దాము. యూజర్స్ దీంట్లో ఫుల్ నేమ్ ఎవరిదైతే ఉందో ఈమెయిల్ అడ్రస్ తీసుకుందాం. ఐటమ్ క్వశ్చన్ మార్క్ డాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ మార్క్ అంటే ఏం లేదు గైస్, మనము ఈడ చెక్ చేసి ఈమెయిల్ అడ్రస్ తీసుకుంటున్నాం. క్వశ్చన్ మార్క్ అంటే మీకు క్వశ్చన్ మార్క్ యాడ మనం నేర్చుకోయింది, క్వశ్చన్ మార్క్ ఒక చోట మనం చూసినాము. ఏమంటారు గైస్ ఆ పర్టికులర్ ఇఫెల్స్ని? టర్నరీ ఆపరేటర్. ఏమంటాము? టర్నరీ ఆపరేటర్ ఎలా ఉండే మనకి మీకు గుర్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ అంటే ఏమి? COND కండిషన్ క్వశ్చన్ మార్క్. ఆ కండిషన్ ట్రూ అయితేనే మనకి నెక్స్ట్ పార్ట్ ఇవ్వాలా. కండిషన్ ట్రూ అయితేనే మనకి నెక్స్ట్ పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ హెలో ఇవ్వాలా, లేకుంటే బాయ్ ఇవ్వాలా. ఈ క్వశ్చన్ మార్క్ యాడ యూజ్ చేస్తున్నాం? కండిషన్ ముందర యూజ్ చేస్తున్నాం. సేమ్ క్వశ్చన్ మార్క్ మనము ఆబ్జెక్ట్లో నుంచి ఏదైనా డేటా తీసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. దీని అర్థం ఏమి? నేను ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టినానంటే ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఐటమ్ క్వశ్చన్ మార్క్, దీని అర్థం ఏమి? ఐటమ్ ఏదైతే ఉందో చెక్ చేసి మరీ తీసుకుంటున్నాను. ఐటంలో డాట్ ఈమెయిల్ ఉంటే లేకుంటే ఏం ప్రాబ్లం లేదు. మనం ఈ క్వశ్చన్ మార్క్ అనేది వాడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ మార్క్ అనేది వాడలేదంటే మనకి డైరెక్ట్గా ఏమంటాడు వీడు? ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ దొరికితే మంచిది, ఈమెయిల్ ఎప్పుడైనా దొరకలేదనుకో, ఏదైనా ప్రాపర్టీ మిస్ అయిందనుకో, డైరెక్ట్గా పేజ్ బ్రేక్ అనేది అయిపోతుంది. జస్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి డబల్ చెక్ అనేది చేసుకుంటుంది. ఉంటేనే ఇవ్వాలా, లేకుంటే ఇయ్యకూడదు అంటే ఎర్రర్ ఇస్తుందా? ఎర్రర్ అనేది ఇయ్యదు. మనము దీన్ని నార్మల్గా అయితే ఎలా రాస్తామంటే ఒకసారి చూపిస్తాను చూడండి. ఐటమ్ డాట్ EMAIL ఆర్ఎల్స్ ఐటమ్ డాట్ ఈమెయిల్ క్వశ్చన్ మార్క్ ఉంటే ఐటమ్ క్వశ్చన్ మార్క్ ఈమెయిల్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ అవసరం లేదు, మనం ఈ ఫార్మాట్ రాస్తే అవసరం లేదు. ఐటమ్ డాట్ ఈమెయిల్ లేకుంటే ఎంటీ. దీని అర్థం ఏమి గైస్? ఈడ మనకి ఒక క్లియర్ ఎగ్జాంపుల్ ఉంది. ఏమని చెప్తున్నాడు వీడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటంలో ఈమెయిల్ ఉంటేనే ఐటంలో ఈమెయిల్ చూపి, లేకుంటే ఏం చూపించమంటున్నాడు? లేకుంటే ఏం చూపించాలా? నో డేటా అనేది మనకి చూపించాలా. నేను ఇంత పెద్దగా రాయకుండా దీన్ని సింపుల్గా ఏం చేసేసినాను? సింపుల్గా ఒక క్వశ్చన్ మార్క్ ఇలా పెట్టేసినాను. అంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని ఉంటే డేటా ఇస్తుంది, లేకుంటే ఏం మనకి ప్రాబ్లం అనేది రాదు. ఒకసారి నేను సింపుల్గా ఏదైనా సమీర్ అని రాసి చూస్తాను. ఓకే, ఎందుకు ఇది ఇన్నిసార్లు రెండర్ అవుతుంది? ఒక్క నిమిషం గైస్, ఈ రెండర్ని మనం స్టాప్ చేయాలా, లేకుంటే మన పేజెస్ అనేది అలాగే బ్రేక్ అయిపోతాయి. ఓకే, జస్ట్ ఎ మినిట్. నేను ఇక్కడ హెలో రాస్తాను, మనకి పేజ్ బ్రేక్ అవ్వలేదని తెలియాలా. చూడండి గైస్, మనకి ఆ సమీర్ అనేది లేదు, సమీర్ అనే ప్రాపర్టీ అయితే లేదు. మనకి ఏమైనా ఎర్రర్ వచ్చిందా గైస్ ఇప్పుడు, లేకుంటే రెండర్ అయిందా మనకి పేజ్ అంతా? రెండర్ అయింది చెప్పాలా గైస్, అందరికాడ నుంచి రిప్లై రావాలా.
మనకి ఏమైనా పేజ్ బ్రేక్ అయిందా, లేకుంటే హలో అనేది 30 యూజర్స్ ఉన్నారు 30 టైమ్స్ ప్రింట్ అయిపోయిందా? 30 టైమ్స్ ప్రింట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, క్వశ్చన్ మార్క్ తీసేసినాము. ఒకసారి ఇప్పుడు కూడా ట్రై చేద్దాం. యూజ్ ఎఫెక్ట్ జస్ట్ ఎ మినిట్ గైస్, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎంటీఆర్ఏ ఎందుకు పెట్టినానో, డిపెండెన్సీ అది. ఓకే, ఇలాంటి టైంలో మనకి ఏమొచ్చేసింది, ఏం చెప్పినాం, ఈడ ఐటమ్ డాట్ సమీర్ అని పెట్టేసినాము. ఐటమ్ డాట్ సమీర్ ఈడ అయితే ఎర్రర్ ఇవ్వలేదు, కానీ యూజువల్లీ ఎర్రర్ అనేది త్రో చేసేస్తుంది. ఎర్రర్ అనేది ఎందుకు త్రో చేసేస్తుంది, మన కాడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో ఆబ్జెక్ట్లో ప్రాపర్టీ దొరకకుంటే, ఆబ్జెక్ట్లో ప్రాపర్టీ అనేది దొరకకుంటే అది ఈజీగా మనకి ఏం చేస్తుంది, ఎర్రర్ అనేది త్రో చేసేస్తుంది. ఈజీగా మనకి ఎర్రర్ అనేది త్రో చేయడము జరుగుతుంది. ఇలాంటి ఎర్రర్స్, ఆ ఎర్రర్ వచ్చి ఏం ఊరికే పోతుంది, ఆ ఊరికే పోదు, ఏం చేసేస్తుంది అంటే డైరెక్ట్గా పేజ్ బ్రేక్ అనేది చేసేస్తుంది. డైరెక్ట్గా మనకి పేజ్ బ్రేక్ అనేది చేసేస్తుంది. పేజ్ బ్రేక్ చేసేసిందంటే బ్లాంక్ పేజ్ అనేది రావడము జరుగుతుంది. ఈ యూస్ కేస్ సినారియోస్ చాలా ఫేస్ చేస్తారు గైస్. పేజ్ బ్రేక్ సినారియోస్ చాలా అంటే చాలా ఫేస్ చేస్తారు. ఆ పేజ్ బ్రేక్ సినారియోస్ చేయకూడదు, మనకు రాకూడదు అంటే సింపుల్గా మనము క్వశ్చన్ మార్క్ అనేది వాడేస్తాము. ఓకేనా, నేను ఈఎంఏఐఎల్ ఈమెయిల్ అనేది రాసేస్తాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాము. మనకి ఈమెయిల్స్ ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళ ఈమెయిల్స్ అనేది రావడము జరిగింది. ఓకేనా, ఈడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏమి, మెయిన్గా మనం ఈడ ఏం బటన్ క్లిక్ చేయలేదు, ఏపీఐ కాల్ చేయడానికి కోసం ఏమి సెకండరీ థింగ్ చేయలేదు. ఎప్పుడైతే నేను ఆటోమేటిక్గా రిఫ్రెష్ చేసినానో మనకు ఆటోమేటిక్గా ఏపీఐ కాల్ అయ్యి మనకి డేటా అనేది వచ్చేస్తుంది. ఇదే మనకి యూజ్ ఎఫెక్ట్ యొక్క పని. ఓకేనా, ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఏమైనా డౌట్ ఉన్నాయా? ఓకే, మనకి మీరు అనుకోవచ్చు ఇదేముందిలే, మనం ఫంక్షన్తో కూడా చేయొచ్చు కదా. ఫంక్షన్స్ వచ్చేస్తే మనకేం జరుగుతుంది, ఆటోమేటిక్గా అది రీరెండర్లో వెళ్ళిపోయి మన పేజ్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఓకే, అది ఫస్ట్ థింగ్. సెకండరీ థింగ్ ఏమంటే మనకి ఈడ మీరు చూస్తున్న సెకండ్ పారామీటర్. ఈ సెకండ్ పారామీటర్ వచ్చేసి డిపెండెన్సీ పారామీటర్. సెకండ్ పారామీటర్ వచ్చేసి డిపెండెన్సీ పారామీటర్. ఇది మనకి పేరులోనే చెప్తుంది. ఏమని చెప్తుంది? పేరులోనే చెప్తుంది. డిపెండెన్సీ పారామీటర్ అనగానే మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఉంది గైస్. మనకి ఒకసారి నేను ఇలా రిఫ్రెష్ రీరెండర్ అవుతుందా గైస్? మనకి మళ్ళీ యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవుతుందా కింద? యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవుతుంది. ఎందుకు యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవుతుంది? మనకి ఇక్కడ ఏదైతే మనకి సెట్ యూజర్స్ ఉన్నారో మనం ఎప్పుడైతే స్టేట్లో డేటా అప్డేట్ చేస్తామో మనకు ఆటోమేటిక్గా పేజ్ అనేది మళ్ళీ రీరెండర్ అవ్వడం జరుగుతుంది. ఈ రీరెండర్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఈ డిపెండెన్సీ పారామీటర్ని వాడాలా. ఈ రెండరింగ్ని మనం కంట్రోల్లో తీసుకోవాలంటే ఈ డిపెండెన్సీ అనే పారామీటర్ని వాడాలా. డిపెండెన్సీ పారామీటర్ ద్వారా మన కంట్రోల్ ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపెండెన్సీ పారామీటర్ అనేది ఒక ఎంటీఆర్ఏ. ఎప్పుడైతే మనం ఎంటీఆర్ఏ ఇస్తామో మనకి ఇనీషియల్గా ఎప్పుడైతే మనకి మన పేజ్ ఏదైతే ఉందో రీపెయింట్ ఎప్పుడైతే మనం హాట్ రీలోడ్ సింబల్ ఉంటుంది కదా, రీలోడ్ క్లిక్ చేసినప్పుడు రీపెయింట్ అవుతుంది. మనం ఎప్పుడైతే రీపెయింట్ చేస్తామో అప్పుడు ఒకసారి మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవుతుంది. తర్వాత ఇంకా మనకి కాల్ అవ్వదు. ఒకసారి చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ఎంటీ డిపెండెన్సీ పెట్టినాను. ఎంటీ అరే పెట్టినాను. ఓకే, ఒకసారి చూడండి, రిఫ్రెష్ చేస్తాను. ఒక్కసారేనా గైస్ కాల్ అయింది? మనకి కాల్ అయింది ఒక్కసారేనా, లేకుంటే మల్టిపుల్ టైమ్స్ కాల్ అవుతుందా? ఒకసారి మనకి కాల్ అయిపోయింది. అదే నేను ఈ ఎంటీ డిపెండెన్సీ రిమూవ్ చేస్తాను. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. అది ఎందుకు కాల్ అవుతుంది? మనకి ఇక్కడ యూజ్ స్టేట్ ఏదైతే మనకి సెట్ స్టేట్ ఉందో, ఈ సెట్ యూజర్స్ ఉన్నారో ఈ సెట్ యూజర్స్లో డేటా అనేది పోతుంది. మళ్ళీ అది మన కాంపోనెంట్ని రీరెండర్ చేస్తుంది. రీరెండర్ చేసినప్పుడల్లా మనకి పర్టికులర్ యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవుతూనే ఉంది. దాన్ని హ్యాండిల్ చేయడానికి కోసమే ఈ డిపెండెన్సీ. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఎంటీఆర్ఏ పెట్టేస్తామో, ఎంటీ డిపెండెన్సీ పెడతామో, ఈ ఎంటీ డిపెండెన్సీ ఎలా వర్క్ అవుతుంది అంటే, నేను ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తానో
అప్పుడే మనకి ఒకసారి యూజ్ ఎఫెక్ట్ కాల్ అవుతుంది. దాని తర్వాత ఆ యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవ్వదు. ఓకేనా? మనకి అది ఏపీఐ కాల్ జరుగుతుందో లేదో ఎలా తెలుస్తుంది అంటే ఈడ ఒక ట్యాబ్ ఉంటుంది గాయస్, నెట్వర్క్ ట్యాబ్. ఇదేమి మనకి నెట్వర్క్ ట్యాబ్, చాలా ఇంపార్టెంట్ అయిన ట్యాబ్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన ట్యాబ్. ఒకసారి ఆ నెట్వర్క్ ట్యాబ్లో పోదాం. నెట్వర్క్ ట్యాబ్లో పోయి కొంచెం ఈడ మీరు చూసినట్లయితే యూజర్స్ ఏముంది మనకి, యూజర్స్ ఈ సింబల్ గుర్తుపెట్టుకోవాలా, ఇలా కనిపిస్తుంది మనకి ఏపీఐ అనేది. ఇక్కడ చూడండి, ఓకేనా? ఇలాంటి సింబల్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలా. జూమ్ అవుతుందో లేదో, జూమ్ అనేది అవ్వకుంది, ఓకేనా? ఇలాగా సింబల్ ఏదైతే బ్రాకెట్ సింబల్ ఉంటుందో అది ఉంటుంది, యూజర్స్. ఇక్కడ చూడండి, మనం యూజ్ చేస్తున్న ఏపీఐ, దాని మెథడ్, అవన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. ప్రివ్యూలో వచ్చేసి ఇది, రెస్పాన్స్లో వచ్చేసి మనకి ఏదైతే రెస్పాన్స్ వస్తుందో ఆ రెస్పాన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనకి ఎన్నిసార్లు ఏపీఐ కాల్ జరిగితే అన్నిసార్లు ఇది మనకి రెండర్ అవుతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ యూజ్ ఎఫెక్ట్లో నుంచి ఎంటీ డిపెండెన్సీ తీసేస్తాను. కాల్ అవుతుందా గైస్ మనకి యూజర్స్ అని ఏపీఐ కాల్ అవుతుందా, కాల్ అవ్వకుందా? కాల్ అవుతుంది. చూడండి ఎన్నిసార్లు కాల్ అవుతుంది చూడండి. ఎప్పుడైతే మనకి ఇన్నిసార్లు మన ఏపీఐ కాల్ జరుగుతుందో రియల్ వరల్డ్లో అయితే మన అప్లికేషన్ క్రాష్ అవ్వడం పక్కా. రియల్ వరల్డ్లో మన అప్లికేషన్ క్రాష్ అవ్వడము పక్కా. ఎందుకు? మనం ఇన్నిసార్లు పోయి బ్యాక్ ఎండ్లో డేటాబేస్కి హిట్ చేసి మన అప్లికేషన్ అనేది స్లో అయిపోతుంది. మనకు కావాల్సింది ఒక్కసారే. ఇది ఎందుకు ఇన్నిసార్లు రన్ అవుతుంది చూడండి. మనకి ఎన్నిసార్లు కాల్ చేస్తుందో, ఇంకా కాల్ చేస్తూనే ఉంటుంది అది. యూజర్స్ అనే ఏపీఐని అది కాల్ చేస్తూనే ఉంటుంది. ఇన్నిసార్లు మనకి కాల్ అనేది చేయడము జరుగుతుంది. ఓకేనా? దీన్ని హ్యాండిల్ చేయడానికి మనం ఈ ఎంటీ డిపెండెన్సీ ఏదైతే ఉందో దీన్ని వాడుతున్నాం. ఎంటీ డిపెండెన్సీ వాడితే ఏం జరుగుతుంది గైస్ మనకి? ఎంటీ డిపెండెన్సీ వాడితే ఏం జరుగుతుంది? ఏపీఐ కాల్ ఒకసారి అవుతుంది. ఏపీఐ కాల్ అని చెప్పలేము, కానీ ఏపీఐ కాల్ కాదు చెప్పాల్సింది. ఏదైతే యూజ్ ఎఫెక్ట్లో ఉన్న ఫంక్షన్, యూజ్ ఎఫెక్ట్లో ఉన్న కాల్ బ్యాక్ ఫంక్షన్, అది ఒక్కసారే కాల్ అవుతుంది. ఒక్కసారే మనకి కాల్ అవుతుంది. దాంట్లో మీరు ఏపీఐ కాల్ పెట్టుకోండి, లేకుంటే వేరేది ఏమన్నా పెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ టైం ఎప్పుడైతే మనకి పేజ్ రెండర్ అవుతుందో అది ఓన్లీ వన్స్ కాల్ అవుతుంది. అది కూడా ఎప్పుడు? ఫస్ట్ వచ్చేసి పైన ఫంక్షనల్ పార్ట్, తర్వాత వచ్చేసి జేఎస్ఎక్స్, తర్వాత వచ్చేసి యూజ్ ఎఫెక్ట్. ఇది ఎప్పుడైతే మనకి పేజ్ అనేది రన్ అవుతుందో ఫస్ట్ టైం, లేకుంటే ఈ రీలోడ్ మీద క్లిక్ చేసినప్పుడు, ఓకేనా? ఎప్పుడు మనం ఎంటీ డిపెండెన్సీ పెడితే, మస్ట్ అండ్ షుడ్ ఎంటీ డిపెండెన్సీ పెట్టాల్సిందే గాయస్. మీరు ఏం డిపెండెన్సీస్ వాడకుంటే ఎంటీ డిపెండెన్సీ మాత్రం పెట్టాల్సిందే. లేకుంటే మనకి ఆ కోడ్ రన్ అయ్యి మనకి పేజ్ అనేది బ్రేక్ చేయడం జరుగుతుంది. ఎట్ ఏ పాయింట్ పేజ్ అనేది బ్రేక్ అవ్వడము జరుగుతుంది. ఓకేనా గైస్? అందరికి క్లియర్ ఉందా ఎంటీ డిపెండెన్సీతో? ఎంటీ డిపెండెన్సీతో అందరికీ క్లియర్గా ఉంది. ఓకే గైస్. అండ్ మనకి వర్డే చెప్తుంది డిపెండెన్సీ అని. డిపెండెన్సీ అంటే ఏమి? మనకి దీని మీద డిపెండ్ అయి ఉంది. ఎవరు డిపెండ్ అయి ఉన్నారు గైస్? దీని మీద ఎవరు డిపెండ్ అయి ఉన్నారు చెప్పాలా? కనిపిస్తుంది మనకి. ఈ పర్టికులర్ డిపెండెన్సీ మీద ఎవరు డిపెండ్ అయి ఉన్నారు? యూజ్ ఎఫెక్ట్ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్. మనకి ఈ పర్టికులర్ డిపెండెన్సీ మీద ఎవరు డిపెండ్ అయి ఉన్నారు అంటే యూజ్ ఎఫెక్ట్ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకేనా? చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సింపుల్ కదా గైస్? మనం రాస్తున్నదే దీని లోపల, యూజ్ ఎఫెక్ట్లో 2 పారామీటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి కాల్ బ్యాక్ ఫంక్షన్, సెకండ్ వచ్చేసి డిపెండెన్సీ. అది ఎవరు డిపెండెన్సీ ఉంటుంది? ఎవరు దాని మీద డిపెండ్ అయి ఉంటారు? దాని మీద ఎవరు డిపెండ్ అయి ఉంటారంటే ఎవరైతే ఈ ఫంక్షన్ కనిపిస్తుందో ఈ ఫంక్షన్ అనేది మీకు ఆ పర్టికులర్ డిపెండెన్సీ మీద డిపెండ్ అయి ఉంది. మీరు చూసినారు కదా, నేను ఎంటీ పెడితే అది ఒక్కసారే కాల్ అయింది. లేదు నేను వేరే ఏదైనా వేరియబుల్ పెడితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. కౌంట్ అని పెట్టినాను. ఏం పెట్టినాను? కౌంట్ అని పర్టికులర్ ఏదైతే మనకి యూజ్ స్టేట్ వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ని నేను ఇక్కడ పెట్టినాను. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయాలా మీరు. ఒకసారి కాల్ అయిందా గైస్ మనకి యూజర్స్ అనే ఏపీఐ?
ఎస్ యూజర్స్ అనే ఏపీఐ ఒకసారి కాల్ అయింది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఎప్పుడైతే కౌంట్ యొక్క వాల్యూ చేంజ్ చేస్తానో మళ్ళీ ఇంకొకసారి కాల్ అయిందే. ఎస్ మళ్ళీ ఇంకొకసారి కాల్ అయిందా? మనకు ఓవరాల్గా ఎన్ని 3 టైమ్స్. ఫస్ట్ టైం వచ్చేసి డిఫాల్ట్గా కాల్ అయింది. ఈ ఫస్ట్ టైం ఏదైతే చూస్తున్నారో ఇది డిఫాల్ట్ కాల్ అయింది. ఇవి రెండు ఎప్పుడు కాల్ అయినాయి? ఎప్పుడైతే మనకి కౌంట్ వాల్యూ 1 అయింది, అంటే కౌంట్ వాల్యూ ఎప్పుడైతే చేంజ్ అయిందో అప్పుడు మనకి కాల్ అవుతుంటాయి. దీన్నే ఏమంటాం, మనకి డిపెండెన్సీస్. అంటే ఎవరి మీద డిపెండ్ అయి ఉంది? ఇప్పుడు ఈ పర్టికులర్ ఫంక్షన్ అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంది? ఈ కౌంట్ అనే వేరియబుల్ మీద. ఎవరి మీద డిపెండ్ అయి ఉంది? కౌంట్ అనే వేరియబుల్ మీద. మీకు డౌట్ రావచ్చు, అన్న ఇలాంటి సినారియోస్ వస్తాయా అంటే చాలా వస్తాయి. మనకి చాలా అంటే చాలా ఇలాంటి సినారియోస్ వస్తాయి. ఒకదాని మీద ఒకరు డిపెండ్ అయి ఉంటారు. దాంట్లో ఏమైనా వాల్యూ చేంజ్ అయితే మనకు ఆటోమేటిక్గా మళ్ళీ ఇది కాల్ అయిపోవాలా, కాల్ అవ్వాలా అని చాలా అంటే చాలా డిపెండెన్సీస్ అనేది ఉంటాయి. మనం ఇక్కడ మల్టిపుల్ డిపెండెన్సీస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఒక్క డిపెండెన్సీ కాదు, మల్టిపుల్ డిపెండెన్సీస్ కూడా మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏమర్థమైంది? ఎప్పుడైతే మనం ఎంటీ డిపెండెన్సీ పెడతామో మనకి ఒక్కసారే కాల్ అవుతుంది. డిఫాల్ట్ బిహేవియర్, యూజ్ ఎఫెక్ట్ యొక్క డిఫాల్ట్ బిహేవియర్. ఎప్పుడైతే మనం డిపెండెన్సీ పెడతామో సెకండ్ టైం ఎప్పుడు కాల్ అవుతుంది? సెకండ్ టైం నుంచి ఎప్పుడైతే ఆ పర్టికులర్ పెట్టిన డిపెండెన్సీ వాల్యూ చేంజ్ అవుతుందో, ఫస్ట్ ఏముండే 0, మనం ఆడ 2 చేసినాం, 1 2 అంటే 2 టైమ్స్ చేంజ్ చేసినాం. ఎప్పుడైతే మనం 2 టైమ్స్ చేంజ్ చేసినామో మళ్ళీ ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ ఫంక్షన్ అనేది కాల్ అవ్వడం జరిగింది. ఓకేనా గైస్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల గైస్. ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే అడగాల. ఎవరికైనా యాడైనా అర్థం కాలేదా? ఓకే గైస్, నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇంకొక స్టేట్ తయారు చేద్దాము. యూజర్ నేమ్ పేరుతో సమీర్ అని పెట్టేస్తాం. ఏదైతే నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా ఒకటి వచ్చేసి కౌంట్ కదా, ఒకటి వచ్చేసి కౌంట్, తర్వాత ఇంకొకటి వచ్చేసి యూజర్ నేమ్. రెండు మనం ఇక్కడ ప్రింట్ చేపించేద్దాం. కౌంట్ యూజర్ నేమ్, సింపుల్. ఓకే, మనం అవుట్పుట్లో వెళ్ళిపోయి కన్సోల్ కొంచెం ఓపెన్ చేసుకుందాం. దీన్ని కొంచెం రిఫ్రెష్ చేసేస్తే మనకి రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసి యూజర్ నేమ్ ఉంది, ఒకటి వచ్చేసి సింపుల్గా H2. డన్. ఓకేనా? మనకి సింపుల్గా యూజర్ నేమ్ ఒకటి, కౌంట్ ఒకటి ఉంది. మనం కౌంట్ మీద ఏం పెట్టినాము? మనం డిపెండెన్సీ పెట్టినాం. కౌంట్ మీద డిపెండెన్సీ అనేది పెట్టినాం. ఫస్ట్ ఏం జరుగుతుండే? మనం ఏదైనా నేమ్ కానీ ఏమైనా చేంజ్ చేయండి, ఏదైనా చేంజ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇది రన్ అవుతుండే, యూజ్ ఎఫెక్ట్ అనేది రన్ అవుతుండే. కానీ మనం డిపెండెన్సీ పెట్టినాం కాబట్టి ఎప్పుడైతే ఆ డిపెండెన్సీలో చేంజెస్ ఉంటాయో అప్పుడే మనకి చేంజెస్ అనేది జరుగుతాయి. ఓకేనా? నేను ఈ ఏపీఐ కాల్ని కూడా కొంచెం కమెంట్ చేసేద్దాం, అవసరం లేదు. మనం ఇంకా ఒక్క విషయం అనేది నేర్చుకోవాలా. ఏం నేర్చుకోవాలా అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ డిపెండెన్సీస్ ఉంటాయి. ఏమేమి అంటే ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ మనకి 2 టైప్స్ ఆఫ్ డిపెండెన్సీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్రిమిటివ్ డిపెండెన్సీస్ అండ్ నాన్ ప్రిమిటివ్ డిపెండెన్సీస్. ప్రిమిటివ్ అంటే ఏమి గైస్? ప్రిమిటివ్ అనేది మనం ఏడ విన్నాము?
డేటా టైప్స్లో మనం ఏడ విన్నామో డేటా టైప్స్లో ఈడ కూడా అదే. మనకి ఈడ కౌంట్ యొక్క వాల్యూ దేని అండర్ వస్తుంది? ప్రిమిటివ్. ప్రిమిటివ్ కింద వస్తుంది. డన్ గైస్, ప్రిమిటివ్ కిందికి వచ్చేస్తుంది. ఓకే గైస్, ఈ కోడ్ అంతా నేను క్లీన్ చేసేయాలనా? ఫెచ్ యూజర్స్ అంతా మనం క్లీన్ చేసేద్దామా? క్లీన్ చేసేద్దాం గైస్. ఈ ఫెచ్ యూజర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళని క్లీన్ చేసేద్దాం ఒక్కసారి సింపుల్గా. నేనేం చేస్తానంటే ఈ యూజర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని కూడా క్లీన్ చేసేస్తాను. అండ్ ఈ పర్టికులర్ కోడ్ని కూడా మనము క్లీన్ అనేది చేసేద్దాం. బటన్ కౌంటర్ ఏదైతే ఉందో దీన్ని సింపుల్గా సెట్ కౌంట్లోకి చేంజ్ చేసేస్తాను. కౌంట్ +1. నెక్స్ట్ సింపుల్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి వీటి రెండింటిని పైన పెట్టేద్దాం. ఒక యూజర్ నేమ్ చేంజ్ చేయడానికి కూడా ఒక బటన్ తయారు చేస్తాను. చేంజ్ యూజర్ నేమ్. సెట్ యూజర్ నేమ్ వచ్చేసి రాహుల్ అయిపోవాలా, అంతే, సింపుల్ థింగ్. ఓకే, మనం ఇక్కడ రెండు అంటే మల్టిపుల్ డిపెండెన్సీస్ కూడా పెట్టచ్చు గైస్. మళ్ళీ కామా పెట్టేసి నేను ఇక్కడ సింపుల్గా యూజర్ నేమ్ డిపెండెన్సీ కూడా పెట్టేస్తాను. ఒకసారి మనం కన్సోల్లో పోయి చూద్దాము మనకి ఎలాంటి అవుట్పుట్స్ అనేది వస్తున్నాయో. సింపుల్ డ్రాగ్ చేద్దాం. ఓకే, ఒకసారి కాల్ అయిందా గైస్ మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అయింది. మనం డిపెండెన్సీ ఏమి కౌంట్ యొక్క డిపెండెన్సీ పెట్టినాం. నేను కౌంట్ క్లిక్ చేసినాను. కౌంట్ క్లిక్ చేస్తే మళ్ళీ యూజ్ ఎఫెక్ట్ కాల్ అయింది. ఎందుకు కాల్ అయింది? మనకి ఏదైతే కౌంట్లో ఉన్న వాల్యూ చేంజ్ అయింది కాబట్టి. సెకండ్ వచ్చేసి యూజర్ నేమ్ కూడా పెట్టినాం. నేను యూజర్ నేమ్ చేంజ్ చేస్తాను. యూజర్ నేమ్ చేంజ్ చేస్తే మనకి రాహుల్, ఓకే కౌంట్లోనే ఇది రాహుల్ అని పెట్టినామా, సారీ గైస్. డన్. కౌంట్ అనేది ఈడుంది. సెట్ కౌంట్లో పెట్టినట్టున్నాం. సెట్ యూజర్ నేమ్లో పెట్టాలా. సెట్ యూజర్ నేమ్. డన్ గైస్, జస్ట్ ఎ థింగ్. ఓకే, మనం ఇక్కడ చూస్తే కౌంట్ మీద క్లిక్ చేస్తే మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది కూడా కాల్ అవుతుంది. ఎందుకంటే మనం కౌంట్ యొక్క డిపెండెన్సీ ఇచ్చినాం కాబట్టి. సేమ్ అలాగే మనము యూజర్ నేమ్ యొక్క డిపెండెన్సీ కూడా ఇచ్చినాం. ఎప్పుడైతే మనం యూజర్ నేమ్ యొక్క డిపెండెన్సీ చేంజ్ చేసినామో, యూజర్ నేమ్ యొక్క వాల్యూ చేంజ్ చేసినామో, మళ్ళీ ఆటోమేటిక్గా ఏం జరిగింది, మన యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవ్వడము జరిగింది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయాలా. నేను మళ్ళీ చేంజ్ యూజర్ నేమ్ మీద క్లిక్ చేస్తాను. కాల్ అయిందా గైస్ మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది? యూజ్ ఎఫెక్ట్ కాల్ అయిందా? ఎందుకు కాల్ అవ్వలేదు చెప్పాలా? చాలా ఈజీ కదా. మనకి ఎప్పుడు డిపెండెన్సీ వర్క్ అవుతుంది? ఎప్పుడు మనకి డిపెండెన్సీ వర్క్ అవుతుంది? మనకి డిపెండెన్సీస్ ఎప్పుడు వర్క్ అవుతాయి అంటే పర్టికులర్గా వాల్యూ చేంజ్ అయినప్పుడు, ఎప్పుడు వాల్యూ అనేది చేంజ్ అయినప్పుడు. ఇది ఎలా చెక్ చేస్తుంది? మనకి ఏదైతే ప్రీవియస్ వాల్యూ ఉంటుందో ఆ ప్రీవియస్ వాల్యూ అండ్ ప్రజెంట్ వాల్యూ రెండు ఈక్వల్ లేకుంటే ఫస్ట్ ఏముండే, ఫస్ట్ వచ్చేసి యూజర్ నేమ్లో సమీర్ ఉండే, ఇప్పుడు ఏమి రాహుల్. మనం ఏం చేసినాం, ఎప్పుడైతే ఫస్ట్ టైం చేంజ్ యూజర్ నేమ్ క్లిక్ చేసినామో మనకి సమీర్ రాహుల్ రెండు ఈక్వల్ కాదు కాబట్టి మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది రన్ అయింది. ఎందుకు? ఈ యూజర్ నేమ్లో ఉన్న వాల్యూ చేంజ్ అయింది కాబట్టి. ఇప్పుడు వాల్యూ చేంజ్ అయినట్లే కదా, సమీర్ నుంచి రాహుల్కి చేంజ్ అయింది. కానీ నేను ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తుంటే అది ఎందుకు మళ్ళీ ఇప్పుడు కాల్ అవ్వకుంది అంటే ఇప్పుడు ఉన్న వాల్యూ రాహులే అండ్ మనం చేంజ్ చేస్తున్న వాల్యూ కూడా రాహులే. రెండు ఏమి సేమ్, రాహుల్ రెండు సేమ్, రెండు వాల్యూ సేమ్ ఉండడం వల్ల మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవ్వదు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, డిపెండెన్సీ యొక్క బేసిక్ రూల్ ఏమి, మనకి వాల్యూ చేంజ్ అయితేనే డిపెండెన్సీ యొక్క వాల్యూ చేంజ్ అయితేనే మనకి యూజ్ ఎఫెక్ట్ రన్ అవుతుంది.
డిపెండెన్సీ యొక్క వాల్యూ చేంజ్ అయితేనే మనకి ఏం రన్ అవుతుంది, యూజ్ ఎఫెక్ట్ అనేది రన్ అవుతుంది. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, యూజర్ నేమ్ కాల్ అవ్వకుంది. అదే నేను కౌంట్ క్లిక్ చేస్తాను, కాల్ అవుతుంది గైస్ మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది. ఎందుకు కాల్ అవుతుంది, మనకి వాల్యూ కౌంట్లో ఉన్న వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. 7 నుంచి 8కి పోతుంది, 6 నుంచి 7కి పోతుంది. ఉన్న వాల్యూ చేంజ్ అవుతుంది. వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి మనకి యూజ్ ఏదైతే ఎఫెక్ట్ ఉందో అది కాల్ అవ్వడము జరుగుతుంది. ఈ డిపెండెన్సీస్ ఎలా వర్క్ అవుతాయి, ఎప్పుడైతే వాల్యూ చేంజ్ అవుతుందో అప్పుడే మనకి యూజ్ ఎఫెక్ట్ ఉన్న ఫంక్షన్ కాల్ అవుతుంది. యూజ్ ఎఫెక్ట్లో ఉన్న ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇది ఎప్పుడు ప్రిమిటివ్కి, ఇది అన్నీ ఏమి ప్రిమిటివ్. ఇప్పుడు స్ట్రింగ్ అనేది ప్రిమిటివే, నెంబర్ అనేది ప్రిమిటివే, బులియన్ వాల్యూస్ ప్రిమిటివే. ఓకేనా, ఇవన్నీ ఏమి ప్రిమిటివ్ డేటా టైప్స్కి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ సార్. ఇంకా గాయస్ నాకు అందరి కాడ నుంచి రిప్లై అసలు రాకుంది ఈరోజు. అర్థమవుతుందా, అర్థం కాకుందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల. ఉన్నారా లేదా అసలు క్లాస్లో? హలో, ఓకే గైస్, ఇప్పటి వరకు మనము ప్రిమిటివ్ డిపెండెన్సీస్ చూసినాం. అంటే వాల్యూస్ వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఉండే. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఈ యూజర్ యొక్క దీంట్లో ఏం పెట్టినాము, ఆబ్జెక్ట్ వచ్చేసి ప్రిమిటివా నాన్ ప్రిమిటివా? నాన్ ప్రిమిటివ్. మనకేమి ఆబ్జెక్ట్ అనేది నాన్ ప్రిమిటివ్. ఓకేనా, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. నేనేం చేసినానంటే ఈ 2 ప్రిమిటివ్లు రిమూవ్ చేసేస్తాను. నేను ఇప్పుడు వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డిపెండెన్సీ పెట్టినాను. ఏం పెట్టినాను, నాన్ ప్రిమిటివ్ డిపెండెన్సీ. ఇప్పుడు సింపుల్గా నేను ఇంకా 2 బటన్స్ తయారు చేసుకుంటాను. ఒక 2 బటన్స్ తయారు చేసుకొని ఏదైతే మనకి సెట్ యూజర్ ఉన్నాడో సెట్ యూజర్లో ఉన్న డేటా, పాత డేటా తీసుకొని యూజర్లో ఈజ్ ప్రెజెంట్ ఏదైతే ఉందో దాని వాల్యూ ట్రూ చేసేస్తాను. వాల్యూ అనేది ట్రూ చేసేస్తాను. ఈజ్ ప్రెజెంట్ మార్క్ అటెండెన్స్ అని రాద్దాం. మార్క్ అటెండెన్స్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ చేంజ్ స్టూడెంట్ నేమ్, ఎస్టీడీ నేమ్, చేంజ్ స్టూడెంట్ నేమ్ అనుకుందాము. సేమ్ ఇదే పార్ట్ కాపీ చేసుకొని సేమ్ ఆడ ఏముంది, రామ్ అని ఉంది కదా, శ్యామ్ అని పెట్టేద్దాం. స్టూడెంట్ నేమ్ ఎస్టీడీ నేమ్ శ్యామ్. సింపుల్ థింగ్, ఏం పెద్ద విషయం చేయలేదు. చాలా సింపుల్గా మనము నిన్న జరిగిన క్లాస్ నుంచే మనము కొంచెం డేటా అనేది తీసుకొని చూసుకున్నాం. సింపుల్గా ఏం చేద్దాం, వీటన్నిటిని కమెంట్ చేసేద్దాం. ఇక్కడ మనకి ఎస్టీడీ నేమ్ యూజర్ (డాట్ ఎస్టీడీ నేమ్ స్టూడెంట్ నేమ్. బాగా అబ్జర్వ్ చేయాలి గైస్, ఎందుకంటే ఈడ ఒక ట్విస్ట్ జరుగుతుంది. మన అటెండెన్స్ ATTENDANC అటెండెన్స్ యూజర్ ఈజ్ ప్రెజెంట్. ఈడ కొంచెం ట్విస్ట్ జరుగుతుంది. ఓకే గైస్, సింపుల్గా మనం చూసినట్లయితే దాని వాల్యూ ఏమొచ్చింది మనకి, ఈజ్ ఓకే ఫాల్స్ అని వచ్చింది కదా. ఫాల్స్ అనేది మనకు కనిపించలేదు. ఎందుకు కనిపించదు అంటే అది బులియన్ వాల్యూ కాబట్టి నేను దీన్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి పెట్టేస్తాను. పెడుతున్నప్పుడు స్ట్రింగ్లో పెట్టేద్దాము. స్ట్రింగ్ మెథడ్ ఏదైతే ఉందో స్ట్రింగ్ మెథడ్లో దీంతో ర్యాప్ చేసేస్తే మనకి అది స్ట్రింగ్ లాగా వచ్చేస్తుంది. ఓకే గైస్, ఇప్పుడు మనకి ఒకసారి ఆబ్జెక్ట్ కూడా ప్రింట్ చేయించుకుందాము. యూజర్ ఈ ఆబ్జెక్ట్లో ఏముంది గైస్, మనకి డేటా అనేది ఆబ్జెక్ట్లో డేటా ఏముంది మనకి,
స్టూడెంట్ ఈస్ స్టూడెంట్ నేమ్ అండ్ ఈజ్ ప్రెజెంట్ అని మనకి రెండు ఉన్నాయి ఓకే గైస్ డన్. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయాలా, నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మార్క్ అటెండెన్స్ ప్రెజెంట్ ఉందో అది క్లిక్ చేస్తాను అండ్ ఈడ అబ్జర్వ్ చేయాల్సింది ఏమి, యూజర్ ఎవరైతే ఉన్నారో డిపెండెన్సీలో పెట్టినాము, యూజర్ని డిపెండెన్సీలో పెట్టినాము. అబ్జర్వ్ చేయండి, నార్మల్గానే వర్క్ అయిందా మనకి, అటెండెన్స్ అనేది ట్రూ అయింది. ఫస్ట్ ఏముండే మనకి ఫాల్స్, ఇది ఒకసారి రన్ అయింది డిఫాల్ట్గా, అది తర్వాత విషయము. మనకి ఫస్ట్ ఫాల్స్ ఉండే, నేను ఎప్పుడైతే మార్క్ అటెండెన్స్ చేసినానో ప్రెజెంట్ అయింది, అందుకోసం మనకి ఒకసారి కాల్ అయింది. నేను మళ్ళీ మార్క్ అటెండెన్స్ చేస్తాను, చూడండి ఏం జరిగింది గైస్, మళ్ళీ కాల్ అయింది. వాల్యూ ఏమైనా చేంజ్ అయిందా మనకి, వాల్యూ చేంజ్ అవ్వలేదు. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏమి, అదే మనం ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఇలా వర్క్ అయిందా, ఇది ప్రిమిటివ్ డేటా టైప్స్లో మనకి వాల్యూ చేంజ్ అవ్వకుంటే అది మళ్ళీ రీరెండర్ అయిందా, రీరెండర్ అనేది కాలేదు. కానీ మనం ఎప్పుడైతే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయో దాంట్లో వాల్యూ చేంజ్ అవ్వకుండా కూడా మనకి ఏదైతే డిపెండెన్సీ అనేది ఉందో అది వర్క్ అవుతుంది. అది ఎలా పాసిబుల్ అంటే మనము ఒక స్టెప్ బ్యాక్ పోవాలా. బ్యాక్ ఎలా పోతాము, మనం ఎప్పుడైతే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి మాట్లాడినామో ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏం చేస్తాయి, మనకి డైరెక్ట్ వాల్యూని స్టోర్ చేస్తాయి. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏం స్టోర్ చేస్తాయి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి అడ్రస్ని, డైరెక్ట్ రెఫరెన్స్ ఏదైతే ఉంటుందో రెఫరెన్స్ని స్టోర్ చేస్తాయి. ఒక స్మాల్ థింగ్ చూపిస్తాను చూడండి, ఇక్కడ తొందరగా చూసేయండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, లెట్ బి ఈజ్ ఈక్వల్ టు 1, ఓకేనా. ఏ డబల్ ఈక్వల్ టు బి, ఏమొచ్చింది గైస్ మనకు అవుట్పుట్, ఫాస్ట్ చెప్పాలా గైస్, కనిపిస్తుంది కదా మనకేమొచ్చింది అవుట్పుట్, ఏ ఈక్వల్ టు బి అంటే ట్రూ వచ్చింది. ఏమొచ్చింది, ఏ ఈక్వల్ టు బి అంటేనే ట్రూ వచ్చేసింది. ఎందుకు, 1 ఈక్వల్ టు 1, ట్రూ, 1 ఈక్వల్ టు 1 మనకి ట్రూ వచ్చింది, డన్. అదే పని నేను ఒక అరేలో పెడతాను ఇప్పుడు. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక అరేలో ఎంటీ అరే పెడదాం, ఎంటీ అరే లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎంటీ అరే, ఎక్స్ డబల్ ఈక్వల్ టు y. ఏమొచ్చింది గాయస్ అవుట్పుట్, ఫాల్స్ అనేది వచ్చింది. ఫస్ట్ ఏమొచ్చిండే మనకి, ఎప్పుడైతే ప్రిమిటివ్ డేటా టైప్స్ చూసినామో మనకి 1 ఈక్వల్ టు 1 మనకి ఏమొచ్చింది, సింపుల్గా ట్రూ వచ్చింది. అదే మనకి ఎంటీఆర్ఏ ఈక్వల్ టు ఎంటీఆర్ఏ, నేను ఇక్కడ సింపుల్గా ఎంటీఆర్ఏ ఈక్వల్ టు ఎంటీఆర్ఏ చూడండి, ఎంటీఆర్ఏ ఈక్వల్ టు ఎంటీఆర్ఏ ఫాల్స్ వచ్చింది. అదే మనము ఎంటీ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఎంటీ ఆబ్జెక్ట్ టోకనే రిమూవ్ చేసేసింది, ఓకేనా. మనకి ఇలాగా జరగడం జరుగుతుంది. నేను సింపుల్గా ఏం చేస్తానంటే నేమ్ జాన్ JOHN జాన్ అండ్ డబల్ ఈక్వల్ టు నేమ్ JOHN జాన్. అన్ఎక్స్పెక్టెడ్, ఎందుకు దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసి చూపించుకోవాలా. ఓకే గైస్, లెట్ నేను Z ఈక్వల్ టు నేమ్ జాన్, దీన్ని కాపీ చేసుకుందాం, మళ్ళీ ZP, రెండు జానే ఉన్నాయి. అంటే మనకు ఆబ్జెక్ట్ రెండు సేమే కనిపిస్తున్నాయి, మన కళ్ళకు కనిపించింది రెండు సేమే. ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్లో మనకి ఏముంది, నేమ్ అనేది జాన్ ఉంది. ఈడ చూసినట్లయితే నేమ్ అనేది జాన్, ఈడ కూడా మనకి నేమ్ అనేది జాన్ అనే ఉంది. కానీ ఈ రెండింటిని ఇప్పుడు కంపేర్ చేసి చూద్దాం. Z డబల్ ఈక్వల్ టు P, ఏమొచ్చింది గాయస్ అవుట్పుట్ అనేది, అవుట్పుట్ అనేది ఫాల్స్ వచ్చింది. ఎందుకు ఫాల్స్ వచ్చిందంటే మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏదైతే ఉన్నాయో అవి అడ్రస్, ఏదైతే మనకి వాళ్ళు స్టోర్ చేసిన అడ్రస్ ఉంటుందో మనకి హీప్లో, ఆ అడ్రస్ కంపేర్ చేయడం జరుగుతుంది, అడ్రస్ని కంపేర్ చేయడము జరుగుతాయి. మనకి ఎప్పుడైతే బాగా వినాలి గైస్, చాలా ఇంపార్టెంట్ చూడండి, ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి వాల్యూ కంపారిజన్ చేస్తాయి. వాల్యూ కంపారిజన్ అంటే ఏమి, 1 ఈక్వల్ టు 1 అలాగా వాల్యూ కంపారిజన్ చేస్తాయి. సమీర్ ఈక్వల్ టు సమీర్, లేకుంటే రాహుల్ ఈక్వల్ టు రాహుల్,
ట్రూ ఈక్వల్ టు ట్రూ మనకి ఇలా వాల్యూ కంపారిజన్ చేస్తాయి. కానీ ఎప్పుడైతే మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి వస్తామో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి అడ్రస్ ఏదైతే మనకి స్టోర్ చేసి పెట్టింటాం కదా, నేను చెప్పిన రెఫరెన్స్ అని, అది పర్టికులర్గా మనకి రెఫరెన్స్ ఏదైతే అడ్రస్ తీసుకుంటాయో రెఫరెన్స్ అడ్రస్ ఏదైతే ఉంటాయో ఆ రెఫరెన్స్ అడ్రస్ని మనకి కంపేర్ చేయడము జరుగుతుంది. ఒక స్మాల్ థింగ్ చూపిస్తాను చూడండి. నేనేం చేస్తానంటే D = Z పెడతాను. దీని అర్థం ఏమి? ఇప్పుడు డీలో ఏమొచ్చింటుంది గైస్ మనకి? డీలో ఏమొచ్చింటుంది? లెట్ Z = ఒక ఆబ్జెక్ట్ తయారు చేసినాము, మళ్ళీ లెట్ D = Z చేసినాం. దీని అర్థం ఏమి? మనకి ఎప్పుడైతే మీరు బాగా అది మెమొరీ ఏదైతే మన మెమొరీ స్టోరేజ్ కాన్సెప్ట్ ఉందో బాగా వినింటే మనకి ఏం జరుగుతుంది? స్టాక్లో Z ఫస్ట్ వచ్చేసి Z యొక్క రెఫరెన్స్ మనకి హీప్లో మన ఆబ్జెక్ట్ ఏదైతే స్టోర్ అయి ఉంటుందో దాన్ని ఇలా రెఫరెన్స్ తీసుకొని ఉంటుంది, అంటే దాని అడ్రస్ అనేది స్టోర్ అయి ఉంటుంది. నేను మళ్ళీ ఎప్పుడైతే D = Z అన్నానో ఈడ ఏం జరిగింటుంది? మళ్ళీ అదే D అదే రెఫరెన్స్ తీసుకుంటుందా తీసుకోదా? ఇప్పుడు వీళ్ళిద్దరు అడ్రస్ సేమ్ అయిందా కాలేదా? అడ్రస్ వీళ్ళిద్దరి అడ్రస్ సేమ్ అయిందా? ఇండ్లు సేమ్ ఉంటే అడ్రస్ సేమ్ ఉంటుందా ఉండదా? ఈ రెండిటి అడ్రస్ అనేది సేమ్ అయింది. ఇప్పుడు అడ్రస్ అనేది సేమ్ అయింది కదా. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. నేను Z కదా, Z = D. అవుట్పుట్ ఏమొచ్చింది గైస్? ట్రూ వచ్చింది. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా? అర్థమైందా ఇది? జస్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఇది రికార్డెడ్లో ఉండదు. ఎప్పుడైతే మనము నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ పెట్టినామో మనకి ఏం జరుగుతుంది? అది దాని అడ్రస్ తీసుకోకుంది. అందుకోసం కంపారిజన్ అనేది చేయకుండా మనకి డైనమిక్గా చేంజెస్ ఇస్తుంది. ఓకే అన్న, మనం ఇది క్యాటర్ చేయాలంటే క్యాటర్ ఎలా చేస్తామంటే మనం డైరెక్ట్గా ఆబ్జెక్ట్ పెట్టకుండా ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ user.present. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. సేమ్ థింగ్స్ కదా, ఏం పెద్ద విషయం లేదు ఇక్కడ. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఏం చేస్తానంటే మార్క్ అటెండెన్స్ చేస్తాను. ట్రూ అయిపోయింది. ఏమైపోయింది? ట్రూ. నేను మళ్ళీ క్లిక్ చేస్తాను. కాల్ అయిందా గైస్ యూజ్ ఎఫెక్ట్ అనేది? ఇప్పుడు 2 times క్లిక్ చేసినాను. కాల్ అయిందా యూజ్ ఎఫెక్ట్ అనేది? కాల్ అయిందా? చూడండి బాగా. 2 times కాల్ చేసినాను కదా, యూజ్ ఎఫెక్ట్ ఏడా కాల్ అయింది? యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అయిందా? మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవ్వలేదు. ఎందుకు కాల్ అవ్వలేదు అంటే మనం ఇక్కడ ఏం చేసినాము? మనం డైరెక్ట్గా ఆబ్జెక్ట్ పెట్టకుండా ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూ పెట్టినాం. ఇప్పుడు ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూ పెట్టినాం. user.student_name డేటా టైప్ ఏమి? స్టూడెంట్ నేమ్ డేటా టైప్ ఏమి? స్ట్రింగా రామా? స్ట్రింగ్. నెక్స్ట్ ఈజ్ ప్రెజెంట్ డేటా టైప్ ఏమి? బులియన్. అవి నాన్ ప్రిమిటివా ప్రిమిటివా? ప్రిమిటివ్. అందుకోసం ఇది ఇప్పుడు ప్రిమిటివ్ డిపెండెన్సీ లాగా బిహేవ్ చేస్తాయి. ఎప్పుడు కూడా మీరు డైరెక్ట్గా అరేయో ఆబ్జెక్టో ఇలా ఇస్తున్నప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్. అది లేకుంటే ఆటోమేటిక్గా మీరు ఏదైనా చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా మీ యూజ్ ఎఫెక్ట్లో ఉన్న కోడ్ని రన్ చేసేస్తుంది. మీకు ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే క్లియర్గా ఇలా పెట్టేయాలా. క్లియర్గా ఇలాగా user.something అదే ఆబ్జెక్ట్ డాట్ ఇది అరే డాట్ ఇది అని క్లియర్గా పెట్టేస్తే మనకి రీరెండరింగ్ అనేది అవ్వదు. ఓకేనా గైస్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఈరోజు కాన్సెప్ట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే గైస్, ప్రాక్టీస్ అనేది చేయండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పక్కా మెసేజ్ చేయండి, నేను క్లారిఫికేషన్ అనేది చేస్తాను. ఓకేనా గైస్? థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్స్.